దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడి కంటే గొప్పవాడు అనుకుంటున్నావు కాబట్టి వాయువు ఉన్న దేవుడికి నువ్వు భయపడుతున్నావు. వీడేం చేస్తాడు నన్ను అనుకుని నువ్వు ఏదైనా చేయగలిగితే అప్పుడు దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు ఎవరిని సంతోషపరుస్తాడయ్యా అంటే ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఉంటారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఆయన మీద విశ్వాసంతో ఉంటారో వారి పట్ల ఆయన సంతోషంగా ఉంటాడు. ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఉంటారో వారి పట్ల ఆయన సంతోష కార్యాలు చేయటానికి సమర్థుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాస వీరులను వెంబడించవలసిన వారమై ఉన్నాం. విశ్వాస వీరులను వెంబడిస్తూ వారు నడిచిన మార్గంలో నడవలసిన వారమై ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు ఒక మార్గదర్శనాన్ని, మనకు ఒక రూపాన్ని, లేదా మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన నడిచిన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. అది అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకునండి. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనుక మీరేం చేయాలి? నన్ను పోలి నడుచుకునండి అంటాడు. ఈరోజు మనం పరిశుద్ధులను పోలి నడవలసిన వారమై ఉన్నాం. అలా నడవడం వల్ల మనం దేవునికి ఇష్టం అవుతాం. దేవుడు మన పట్ల సంతోషిస్తాడు. ఆయన మనల్ని సంతోషపరచడానికి ఎలాంటి అద్భుతాలైనా ఆయన చేయగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండో విషయం 6వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా మార్గములందు నడుచుకున్నటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్నవాడు. రెండవది ఏంటి? రెండవది 6వ వచనం 17:6లో యెహోవా మార్గములందు నడుచుకోవడానికంట తన మనస్సును దృఢపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయం అతడు తన మనస్సును దృఢపరుచుకున్నాడట. దృఢపరుచుకోవడం అంటే సంచలము కాని మనస్సు. సంచలం కాని మనస్సు అంటే ఎటు పడితే అటు ఊగుతూ ఉంటుంది మనస్సు. కాసేపు ఇటు ఊగుతుంటుంది, కాసేపు అటు ఊగుతూ ఉంటుంది, కాసేపు ముందరకు ఊగుతూ ఉంటుంది, కాసేపు వెనక్కు ఊగుతూ ఉంటుంది, కాసేపు దేవుడు అంటూ ఉంటాం, కాసేపు దెయ్యం అంటూ ఉంటాం. మనస్సు సంచలం అయిపోతూ ఉంటుంది, అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఒక విశ్వాసం మీద, ఒక నమ్మకం మీద, ఒక దేవుని మీద, ఒక బలమైన శక్తి మీద మన నమ్మకాన్ని ఉంచలేం. కాసేపు యేసయ్య దేవుడు అంటాం, కాసేపు ఇంకొకటి దేవుడు అంటాం, కాసేపు ఇంకొకటి దెయ్యం అంటాం, అయ్య బాబు కాసేపు ఇంకోటి అంటాం, కాసేపు ఇంకోటి అంటాం, కాసేపు ప్రార్థన అంటాం, కాసేపు ముహూర్తాలు అంటాం, కాసేపు ఇంకోటి. ఎందుకంటే మన మనసు స్థిరమైంది కాదు. మన మనసులో స్థిరమైన ఆలోచన ఉండదు. మన మనసు సంచలమైనటువంటి మనస్సు, రోగిష్టైనటువంటి మనస్సు మనది. రోగముతో కూడుకున్న హృదయం మనది. హృదయం నిండా కూడా రోగమే, బలహీనతలే, శోధనలే. సరైనటువంటి స్థిరమైనటువంటి నమ్మకం మనలో ఉండదు. కానీ యెహోషాపాతు అట్లా కాదు. యెహోషాపాతు ఏం చేశాడంటే తన మనస్సును దృఢపరుచుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఇక నేను దేవుణ్ణి వెంబడించాలి, యేసుని వెంబడించాలి. ఆయనే దేవుడు, ఆయనే సర్వోన్నతుడు, ఆయనే సర్వ సృష్టికర్త, ఆయన సమస్తమునకు కార్యములను చేయుటకు సమర్థుడు అని ఆయన మీద తన మనస్సును దృఢపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనాన్ని మనం చూద్దాం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరం అందు యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రం బోధించడానికి అతడు పెద్దలైన బెనహాలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయను ఇలా చెప్పిపోతూ 9వ వచనం వరకు చూస్తే అంటాడు, వారు యెహోవా ధర్మశాస్త్రం గ్రంథమును చేత పుచ్చుకుని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిను సంచరించు జనులకు బోధించిరి. దేవునికి స్తోత్రం. మూడవ పని యెహోషాపాతు చేసిన పని ఏంటంటే తన ప్రజలందరినీ వాక్యం వైపు తిప్పాడండి. ప్రజలందరినీ ఎటువైపు తిప్పాడు? వాక్యం వైపు తిప్పాడు. ఎప్పుడైతే ఆ దేశమంతటిని విగ్రహారాధన లేకుండా, విగ్రహాలు లేకుండా శుద్ధి చేశాడో, శుద్ధి చేసిన తర్వాత తన ప్రజలకు వాక్యాన్ని వినిపింపజేశాడు. వాక్యాన్ని నేర్పించడం మొదలుపెట్టాడు. ఎందుకు వాక్యాన్ని నేర్పిస్తున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 119వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 119వ కీర్తన 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో
నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చేస్తుందట? పాపం చేయకుండా ఆపుతుంది. యెహోషాపాతు ఇశ్రాయేలు ప్రజలను పాపం చేయకుండా దేవుడికి ఇష్టడుగా బ్రతకడం కోసం అతను చేసిన పని ఏంటంటే వారికి వాక్యాన్ని ప్రకటింపజేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు వాక్యాన్ని వినగలిగితే, వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే, వాక్యాన్ని నేర్చుకోగలిగితే, వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యాన్ని హృదయంలో నువ్వు ఉంచుకోగలిగితే అది నేను పాపం చేయకుండా ఆపుతుంది. దేవునికి ఇష్టడుగా ఉండటానికి నేర్పిస్తుంది. దేవునికి శుద్ధుడిగా ఎలా కనబడాలో నేర్పిస్తుంది. దేవుని ఎదుట నిష్కలంకులుగా ఎలా ఉండాలో నీకు అర్థమయ్యేటట్లు చెబుతుంది. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తాం? వాక్యాన్ని వినం. మన మీద వాక్య ప్రభావం ఉండదు. మన మీద ఎక్కువ ఏ ప్రభావం ఉంటుందండి? ఎక్కువ మన మీద ఏ ప్రభావం ఉంటుంది? మీకు విషయం చెప్తే జాగ్రత్తగా. మనం ఎక్కువ ఏది వింటే అదే మన మీద ప్రభావం చూపిస్తుంది. మనం ఎక్కువ ఏది వింటామో అదే మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ఎక్కువ వాక్యాన్ని విన్నారనుకోండి, మీ హృదయంలో వాక్య ప్రభావం ఎక్కువ ఉంటుంది. మీ జీవితంలో వాక్య ప్రభావం ఎక్కువ ఉంటుంది. వాక్యమే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. వాక్యమే మిమ్మల్ని బోధిస్తూ ఉంటుంది. అదే వాక్యం వినడం మానేసి లోక తలంపులు, లోకాలోచనలు విన్నారనుకోండి, అవి మిమ్మల్ని ఎక్కువ నడిపిస్తూ ఉంటాయి. మీకు విషయం చెప్తాను. ఈ మధ్యకాలంలో కొత్త ఫంక్షన్లు అన్నీ వచ్చాయి. ఇన్నాళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెద్ద ఫంక్షన్లు ఏమి ఉండేవి కాదు. మా చిన్నప్పుడు అలాంటివి లేవు. మరి ఇప్పుడు కొత్తగా ఒక ఫంక్షన్ వచ్చింది. ఏంటంట? హల్దీ ఫంక్షన్ అంట. హల్దీ ఫంక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సీరియల్ నుంచి వచ్చిందండి. సీరియల్ చూసి నేర్చుకుంటున్నారు వీళ్ళు. సీరియల్ చూసి నేర్చుకున్న హల్దీ ఫంక్షన్ అంటే అందరూ పసుపు బట్టలు చేసుకోవటం, నాన్న గత్తర చేసేయటం, దానికో మళ్ళీ ఇంకో 20,000 30,000 తాగలేస్తాను. 30,000 ఏంటండి, ₹1,00,000 కూడా తాగేసే వాళ్ళు ఉన్నారు. ఒకసారి నేను ఎక్కడికో పెళ్లి కూతురు చేస్తే చూడడానికి వెళ్ళాను. పెళ్లి కూతురు చేస్తే చూడటానికి వెళ్తే పెళ్లి కూతురికి ఎంత పువ్వులు దండ చుట్టి ముందు ఎలాగ వేసారంటే ఇలాగ వేసారు. ఇది ఎక్కడ అలవాటు రమ్మని ఎప్పుడు చూడలేదంటే రాత్రి అంటే సీరియల్లో చూశారట. సీరియల్లో చూసేశారట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మీద ఎక్కువ ప్రభావం ఏం చూపిస్తుందంటే సీరియల్ ప్రభావమే. అత్తగారిని ఎలాగ ఇబ్బంది పెట్టాలో సీరియల్లో నేర్పిస్తాడు. సీరియల్లో చూడడం, ఇంట్లో ప్రాక్టీస్ చేయటం. దేవునికి స్తోత్రం. ఏమండి, కోడల్ని ఎలాగ ఏడిపించాలో సీరియల్ చూడడం, ఇంట్లో ప్రాక్టీస్ చేయటం. భర్తను ఎలాగ ఏడిపించాలో సీరియల్ చూడడం, ఇంట్లో ప్రాక్టీస్ చేయటం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నేను అంటాను, మీరు సీరియల్ చూడడం కాదు, టీవీ ముందర కూర్చుని సమయమంతా నానా చెత్తంతా చూడడం కాదు. టీవీల ముందర కూర్చుని ప్రతిరోజు ఖచ్చితంగా 1, 2, 3 వర్తమానాలైనా మీరు ఖచ్చితంగా వినాలి. దేవునికి స్తోత్రం. ఎవరు వర్తమానాలు వింటారో నాకు తెలియదు. టీవీలో రోజు 24 గంటలు సువార్త వర్తమానాలు వస్తూనే ఉంటాయి, వాక్యాలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక దైవజనుడు వాక్యం చెప్తూనే ఉంటాడు, ప్రకటిస్తూనే ఉంటాడు. అలా ప్రకటించినప్పుడు ఏదో ఒక వర్తమానం నీకు ఖాళీ దొరికినప్పుడల్లా 1, 2 వర్తమానాలు, లేదా 3 వర్తమానాలు, ఒకవేళ 4 వర్తమానాలు, పొద్దున 2 వర్తమానాలు, సాయంత్రం 2 వర్తమానాలు, మధ్యాహ్నం 2 వర్తమానాలు నువ్వు వినగలిగితే ఆ వర్తమానాల యొక్క ప్రభావము, ఆ వాక్యం యొక్క ప్రభావము నీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ వాక్యము నిన్ను దేవునికి ఇష్టడుగా మారుస్తుంది. ఆ వాక్యము దేవునికి దగ్గర చేస్తుంది. ఆ వాక్యం దేవునికి నిన్ను ఇష్టడుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము దేవునికి నిష్కలంకులుగా మీరు ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు వాక్యానికి లోబడుతూ ఉంటారో, వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటారో, అప్పుడు దేవునికి మీరు ఇష్టలు అవుతారు. ఎప్పుడైతే మీరు దేవునికి ఇష్టలు అవుతారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు మిమ్మల్ని సంతోషపరిచేటట్లు ఆయన తన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం దేవునికి ఇష్టమైతే ఆయన మనం సంతోషపరచడానికి ఎలాంటి కార్యాన్నైనా చేస్తాడు. మనకు సంతోషం పుట్టించే కార్యాలు దేవుడు చేయడం లేదంటే అర్థం ఏంటంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు యూదా యెహోషాపాతు మీదకి అమ్మోనీయులు, మోయాబీయులు, మేయోనీయులలో కొంతమంది విస్తారమైనటువంటి జనాంగము శత్రువులు వచ్చి ఆ యెహోషాపాతు మీద దండెత్తి వస్తారు. ఆ యెహోషాపాతు మీద దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడు తెలుసా?
చూడండి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 3వ వచనం చూస్తే యూదా అంతంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటించాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు శత్రువు వచ్చి మీద పడ్డాడు అనుకోండి, మనకంటే బలవంతుడు మనకు శత్రువు అయ్యాడు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? మనకంటే బలవంతుడు శత్రువు అనుకోండి, మనం ఏం చేస్తాం? మనకంటే బలవంతుడైన శత్రువు మనకు మీద వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకంటే బలవంతుల్ని సహాయం అడుగుతాం. బాబు నాకు కొంచెం సహాయం చేయి, బలంలో వచ్చి నా మీద దెబ్బలాడుతూ ఉన్నాడు, బాబు నాకు కొంచెం సహాయం చేయని మన స్నేహితులందరూ పోగొట్టుకుని యుద్ధాలకి వెళ్తూ ఉంటాం, దెబ్బలాటికి వెళ్తూ ఉంటాం. రాజుల గ్రంథాన్ని మనం చదివితే చాలామంది రాజులు యుద్ధాలు చేయడానికి వచ్చినప్పుడు చాలామంది రాజుల సహాయం తీసుకుని యుద్ధాలకి వెళ్ళినట్లు మనం చూస్తాం. కానీ యెహోషాపాతు అలా చేయలేదండి. తనకంటే ఎన్నో రెట్లు బలవంతులైనటువంటి సైన్యం వచ్చి యెహోషాపాతు మీద దండెత్తి వస్తే యెహోషాపాతు చేస్తూ ఉన్నాడు, అయ్యా మనమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు మీరు ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారండి? ఎంతమంది ఉపవాసం ఉంటారు? నెలకి వారానికి 2 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారండి. మీరు వారానికి 2 రోజులు ఉంటారు. వెరీ గుడ్. 2 రోజులు ఒకలే ఉన్నారు. వారానికి 2 రోజులు ఉండేవాళ్ళు, వారానికి 1 రోజు ఉండేవాళ్ళు. రోజు అంటే ఒక పూట కాదు, రోజంతా. వెరీ గుడ్. వారానికి 1 పూట ఉండేవాళ్ళు. రైట్ చెల్లి, చాలా సంతోషం. వారానికి 1 పూట అయినా ఉపవాసం ఉండాలి. 1 పూట అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలగాలి. ఉపవాస ప్రార్థన మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఉపవాసం అంటే ఏంటనుకుంటున్నారు? దేవునికి దగ్గరగా బ్రతకటం. ఉపవాసం ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. ఉపవాసం ఉండి ఏం చేస్తారు? శుభ్రంగా సీరియల్ చూస్తా కూర్చుంటారా? ఆకలి అయితే ఉంటుంది కదా, ప్రభువానికి స్తోత్రం స్తోత్రం సీరియల్ ఇట్టుకుని టీవీ ఇట్టుకుని చూస్తుంటారా? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు వాక్యం చదువుకోవాలి. ఉపవాసం ఉండామంటే దాని అర్థం ఏంటంటే మనం దేవునికి దగ్గరగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి ప్రార్థనలోను వాక్యంలోను సమయాన్ని ఎక్కువగా గడుపుతూ దేవుని దగ్గర సమయాన్ని గడిపితే అది మనల్ని దేవునికి ఇష్టడుగా మారుస్తుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. ఉపవాస ప్రార్థన పరిస్థితులన్నిటినీ మారుస్తుంది. ఉపవాస ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెహోషాపాతు ఉపవాస ప్రార్థన చేశాడండి. ఉపవాస ప్రార్థన చేసి అంటాడు, ప్రభువా నీవే మాకు దిక్కు నాయనా, నీవే మాకు ఆశ్రయం నాయనా, నీవు తప్ప వేరొక ఆ దిక్కు మాకు లేదు ప్రభువా, నీవే మాకు రక్షణ శృంగం నాయనా, నువ్వు లేకపోతే నువ్వు రాకపోతే మేము ఓడిపోతాం ప్రభువా, నువ్వు నాతో రావాలి అంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 4వది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 5వది వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? యుద్ధానికి చేయడానికి వెళ్ళినప్పుడు వారు యుద్ధానికి వెళ్ళే వారికి ముందు వాళ్ళు ఏం చేశారు తెలుసా? 20వ అధ్యాయం చూడండి, 21 వచనం. అతడు జనులు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును అది స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించారు. వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగా దేవునికి స్తోత్రం చెబుదాం. సైన్యానికి ముందు ఎవరిని పెట్టాడు? పాటలు పాడేవారిని పెట్టాడట, దేవుణ్ణి స్తుతించే వారిని పెట్టాడట. అంటే నేను యుద్ధానికి వెళ్తున్నాను ప్రభువా, యుద్ధంలో నీవు ఉండాలి నాయనా, యుద్ధంలో నీవు నాతో ఉండాలి నాయనా అని చెప్పి దేవుణ్ణి స్తుతించే గాయకులను ముందు పెట్టాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతించే వారిని ముందర పెట్టాడంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడు. అంటే స్తుతులు చెల్లించడమే ఆయనకు ఒక సింహాసనం. ఇప్పుడు యెహోషాపాతు తన సైన్యం ముందు స్తుతించే వారిని పెట్టాడంటే, స్తుతించే ఉన్నవారంటే దేవునికి సింహాసనం వేస్తున్నారు. దేవునికి సింహాసనం వేస్తున్నారంటే ఇప్పుడు దేవుడికి ఇప్పుడు సైన్యానికి ముందు ఎవరు నడుస్తున్నారు? దేవుడే నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. సైన్యానికి ముందు ఎవరు నడుస్తున్నారు? దేవుడే నడుస్తున్నాడు. దేవుణ్ణి ముందర పెట్టుకుని యెహోషాపాతు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు నేను అంటాను, ఎవరైతే దేవుణ్ణి ముందరెట్టుకుంటారో, ఎవరైతే దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే దేవునికి అన్నిటిలో ముందు ప్రాధాన్యత ఇస్తారో, మొదటి ప్రాధాన్యత ఇస్తారో, వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. చాలా మంది కుటుంబాల్లో దేవునికి ప్రాధాన్యత ఇస్తారు, కానీ ఎప్పుడు ఇస్తారు తెలుసా? చివరినిస్తారు. దేవుడు అంటాడు ప్రథమ ఫలం నాది అంటాడు. ప్రథమ ఫలం అంటే నీ చేతిలోకి డబ్బులు వచ్చిన వెంటనే మొట్టమొదటి సొమ్ము దేవునికి తీయాలి, అది ప్రథమ స్థానం ఇవ్వడం అంటే. అన్నీ లెక్కెట్టేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన ఉంటే దేవుడికి ఇద్దామనుకుంటే అది చివరి స్థానం ఇచ్చినట్లు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలి. మొదటి ప్రార్థనతోనే ప్రారంభించాలి. అన్ని ఆలోచన చేసేసుకుని అన్ని మాట్లాడేసుకుని ఇప్పుడు ప్రార్థన చేద్దాం అంటే దాని అర్థం ఏంటి? చివరి స్థానం ఇచ్చినట్లు దేవునికి. నువ్వు దేవునికి మొదటి స్థానం ఇస్తే, నువ్వు దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వగలిగితే దేవుడు నీకు కూడా అన్నిటిలోనే ప్రథమ స్థానాన్ని ఇవ్వగలుగుతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం అంటాడు చూడండి. ఇర్మియా గ్రంథం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎలాగట? వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తాడట, విచారమును కొట్టివేసి ఆనందమును కలుగజేస్తాడట. వారి ఊర్లో ఉన్న వారందరూ కూడా నాట్యము చేస్తారట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషాపాతుకి ఇలాంటి ఆనందమే దొరికింది, ఇలాంటి సంతోషమే దొరికింది. ఎలాంటి సంతోషమో తెలుసా? శత్రు సైన్యం అంతా వచ్చి అతని మీద పడ్డానికి వెళ్తున్నప్పుడు దేవుడి యొక్క సింహాసనాన్ని ముందర పెట్టుకుని వెళ్తూ ఉంటే, దేవుడి యొక్క సింహాసనం ముందర పెట్టుకుని యుద్ధానికి వెళ్తే దేవుడే ముందర ఉండి వారితో యుద్ధం చేశాడు. ఎలా యుద్ధం చేశాడు తెలుసా? దేవుడు అతని మీద, యెహోషాపాతు మీదకి వచ్చిన వారందరినీ ఆయన కలవరపరచగా వారందరూ కూడా వచ్చిన వారు ఒకరినొకరు వాళ్ళకు వాళ్ళే పొడుచుకుని చనిపోయారట. మీరు అధ్యాయం అంతా చదివితే, 20వ అధ్యాయం అంతా చదివితే అర్థమవుద్ది. వారికి వాళ్ళే పొడుచుకుని చనిపోయారట, కలవరపడ్డారట. వాళ్ళు ఎవడో, మనోళ్ళు ఎవడో, వాళ్ళు చుట్టాలు ఎవడో, లేకపోతే మన చుట్టాలు ఎవడో తెలియకుండా వాళ్ళందరూ కూడా ఒకరినొకరు పొడుచుకుని వారందరూ హతులైపోయారట. యెహోషాపాతు అసలు ఒక్క కత్తి కూడా దియకుండా యెహోషాపాతు గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు వారిని సంతోషపరచాలనుకున్నాడు. ఎవరిని సంతోషపరచాలనుకున్నాడు? యెహోషాపాతు వారిని సంతోషపరచాలనుకున్నాడు. ఎందుకు సంతోషపరచాలనుకున్నాడు తెలుసా? యెహోషాపాతు తన భక్తులను అనుసరించి నడిచిన వాడు. యెహోషాపాతును దేవుడు ఎందుకు సంతోషపరచాలనుకున్నాడు తెలుసా? యెహోషాపాతు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవడానికి తన మనస్సును దృఢపరుచుకున్నవాడు. యెహోషాపాతును దేవుడు సంతోషపరచాలనుకున్నాడు. ఎందుకు సంతోషపరచాలనుకున్నాడు తెలుసా? అతను వాక్యాన్ని అనుసరించి నడిచిన వాడు. యెహోషాపాతును దేవుడు సంతోషపరచాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాడు, దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్నవాడు. దేవుడు యెహోషాపాతును సంతోషపరచాలనుకున్నాడు. ఎందుకు తెలుసా? యెహోషాపాతు అన్ని విషయాల్లో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చినవాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యెహోషాపాతు దేవుడికి స్థానం ఇచ్చినట్లుగా నీవు అన్ని విషయాల్లో దేవునికి స్థానం ఇవ్వగలిగితే, అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించగలిగితే, అన్ని విషయాల్లో దేవునితో ఉండగలిగితే, అన్ని విషయాల్లో దేవుణ్ణి ఘనపరచగలిగితే ఆయన నిన్ను సంతోషపరచడానికి ఎలాంటి కార్యాన్నైనా చేయుటకు ఆయన సమర్థుడు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో ఆ కార్యాన్ని కొరకు ఆయన చేస్తాడు. ఏదైతే నీకు సంతోషాన్ని ఇస్తుందో ఆ పనులు ఆయన నీ కొరకు చక్కపరుస్తాడు. ఏదైతే నీకు సంతోషాన్ని ఇస్తుందో ఆ కార్యాలను నీ కొరకు సమకూర్చి ఆయన జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యెహోషాపాతు పట్ల దేవుడు సంతోషించి ఆయన సంతోషపరచినట్లుగా నిన్ను కూడా ఆయన తన కార్యముల చేత సంతోషపరచునుగాక. తన అద్భుత కార్యముల చేత ఆయన నిన్ను ఆనందింపచేయునుగాక. తన మహిమ కార్యాల చేత నిన్ను స్థిరపరచునుగాక. నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరిగించునుగాక. నీ కన్నీటిని నాట్యముగా మార్చునుగాక. నీ దుఃఖమును నాట్యముగా మార్చునుగాక. నీ దుఃఖమును ఆనందంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు సంతోష కారణమైన ప్రతి కార్యమును నీ జీవితంలో ఆయన జరిగించునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం.
తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మన హృదయాలు పరిశీలన చేద్దాం, మన మనసులను పరిశీలన చేద్దాం, మన ఆలోచనలు ఒకసారి పరిశీలన చేద్దాం. యెహోషాపాతు దేవునికి ఇష్టడయ్యాడు గనుక, యెహోషాపాతు దేవునికి నచ్చిన వాడిగా జీవించాడు గనుక, యెహోషాపాతు దేవునికి నచ్చిన మార్గంలో జీవించాడు గనుక, యెహోషాపాతుకు సంతోషాన్ని తీసుకురావడానికి, యెహోషాపాతుకు ఆనందాన్ని తీసుకురావడానికి, యెహోషాపాతు యుద్ధం చేయకుండా కానీ యెహోషాపాతు యొక్క శత్రువుల మీద గొప్ప జయాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను సంతోషపరచాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఆనందపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను కూడా సంతోషపరచాలని ఆశపడుతున్నాడు. నిన్ను కూడా సంతోషంతో నింపాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను కూడా ఆనందంతో నింపాలని ఆశపడుతున్నాడు ఆయన. మరి ఈరోజు నీ జీవితాన్ని యెహోషాపాతు వలె, విశ్వాస వీరులకు తగిన జీవితాన్ని, విశ్వాసులకు మాదిరికరమైన జీవితాన్ని నువ్వు అలవర్చుకోగలుగుతావా? విశ్వాస జీవితంలో జీవించగలుగుతావా? నీ మనసును దృఢపరచుకోగలుగుతావా? ఈరోజు నీ మనసును దృఢపరచుకోగలిగితే, సంచలమైన మనసును విడిచిపెట్టి అసంచలమైన మనసును కలిగి దేవుని మీద నీ మనసును దృఢపరచుకోగలిగితే దేవుడు నిన్ను సంతోషపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మూడవది, నువ్వు ఆయన వాక్యానికి లోబడగలిగితే, ఆయన వాక్యాన్ని వినగలిగితే, ఆయన వాక్యాన్ని గ్రహించగలిగితే ఆయన నిన్ను సంతోషపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఉపవాసం ఉండి ఆయనతో సమయాన్ని గడపగలిగితే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఆయన నిన్ను పట్ల సంతోషించేవాడిగా ఉన్నాడు. ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వగలిగితే నీ జీవితంలో ఆయన ప్రథమ స్థానాన్ని నీకు ఇస్తాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. నాన్న యెహోషాపాతును, యూదా ప్రజలను మీరు సంతోషపరచడానికై గొప్ప విజయాన్ని శత్రువు మీద దయచేసావు నాయన. అయ్యా, నీ బిడ్డలు కూడా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు సంతోషపరచడానికై నాయన, నీ బిడ్డల పక్కన అద్భుతాలు జరిగించండి నాయన. నీ బిడ్డలు సంతోషపరచడానికి ప్రభువా, అయ్యా వారి శత్రువు మీద విజయాన్ని మీరు దయచేయండి నాయన. నీ బిడ్డలకు సంతోష కారణమైన ప్రతి విషయాన్ని సమకూడి జరిగించండి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలకు సంతోషాన్ని తెచ్చిపెట్టే ప్రతి విషయాన్ని మీరు వారి పట్ల మీరు జరిగించండి నాయన. వారికి ఆనందకరమైన విషయాలు జరిగించండి ప్రభువా. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని. అయ్యా, ఎవరు ఏ అవసరతున్నారో, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నారో వారి ఇబ్బందులను తొలగించండి ప్రభువా. సంతోషంతో నింపండి ప్రభువా, నీకు స్తోత్రాలు. వారి ప్రతి దుఃఖమును నాట్యముగా మార్చండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆరోగ్యంతో నింపండి ప్రభువా. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి నాయన. సంతోషం లేని వారికి సంతోషం మీరు దయచేయండి. సమాధానం లేని వారికి సమాధానం మీరు దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది మీరు దయచేయండి. అయా, నీ కృప చేత నడిపించమని అయా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన,
ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకదా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.